హైదరాబాద్ జలసౌధలో NIWDA సమావేశం ఇవాళ జరగనుంది. ఇచ్చంపల్లి కావేరీ లింక్ ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సమాచారం అందించింది కేంద్రం. ఇక ఇదే సమావేశంపై ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పక్క రాష్ట్రానికి తరలించే నీటిలో రాష్ట్ర వాటా ఖచ్చితంగా ఉండేలా డిమాండ్ చేయాలని ఆదేశించారు ఆయన. అంతేకాదు ఈ ప్రాజెక్టు భూసేకరణకు అయ్యే ఖర్చులు కేంద్రమే భరించాలని డిమాండ్ చేయనుంది తెలంగాణ. ఇక ఇదే సమయంలో ఇచ్చంపల్లికి బదులుగా సమ్మక్క సాగర్ను పరిగణలోకి తీసుకోవాలని కోరనుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జలసౌధలో NIWDA సమావేశం ఇవాళ జరగబోతోంది. ఇటు ఇచ్చంపల్లి కావేరీ లింక్ ప్రాజెక్టుపై అయితే సమావేశం జరగబోతోంది. ఇటు తెలంగాణ సర్కార్కి ఏవైతే నీటి వాటా ఉందో దానిపై ప్రధానంగా చర్చించాలి అంటూ కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఇదే సమావేశానికి సంబంధించి ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. ఇటు పక్క రాష్ట్రానికి తరలించే నీటిలో రాష్ట్ర వాటా ఖచ్చితంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రసన్న, ఈ రోజు హైదరాబాద్ జలసౌధలో గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక కీలక సమావేశం అయితే ప్రారంభమైంది. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ ఫర్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ చైర్మన్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి మొత్తం కూడా 8 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇది 6వసారి ఈ సమావేశం జరుగుతోంది. అయితే ప్రాజెక్టు DPR ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ సమావేశంపై ఇంజనీర్లకు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరవుతున్నారో వాళ్ళు పలు సూచనలు చేశారు. అయితే నీటి తరలింపు విషయంలో తెలంగాణ వాటాలకు సంబంధించి ఖచ్చితంగా తమ వాటాలు ఉండేలా చూడాలని కూడా డిమాండ్ చేయాలని కూడా అధికారులు సూచించారు. ఇక భూసేకరణ ఖర్చులకు సంబంధించి కేంద్రమే భరించేగా మీరు షరతు పెట్టాలని కూడా అధికారులు సూచించారు. ఇక రాష్ట్ర నీటి వాటాలకు ఇబ్బందులు ఎక్కడ రాకుండా ఉండే విధంగా కూడా మీరు అక్కడ డిమాండ్ చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇచ్చంపల్లికి బదులు సమ్మక్క సాగర్ ను పరిగణలోకి తీసుకోవాలని కూడా కోరాలని కూడా అధికారులు సూచించారు. అయితే మొత్తానికి ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టాస్క్ ఫోర్స్ ఫర్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేటువంటి చైర్మన్ నేతృత్వంలో జరిపిన సమావేశం కూడా 8 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం అధికారులు అయితే హాజరవుతున్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రకు సంబంధించినటువంటి AP అధికారులు కూడా మొత్తం 8 రాష్ట్రాల అధికారులు హాజరుగా ఈ యొక్క సమావేశం చాలా కీలకంగా ఉంటుంది. ప్రధానంగా గోదావరి కావేరీ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు సంబంధించినటువంటి ముంపు, ఇతర భూసేకరణతో పాటు ముంపుతో పాటు ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా ప్రస్తుతం ఈ యొక్క కమిటీ సేకరించబోతా ఉంది. ఈ సమావేశం తర్వాత ఒక కీలక అంటే ఏ రాష్ట్రాలు ఎలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు, సూచనలు, సలహాలు ఇచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క కమిటీ ఆ తర్వాత ఏదైతే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. మొత్తం ఈ యొక్క సుదీర్ఘంగా కూడా ఈ రోజు మొత్తం కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు జలసౌధలో ఇటు NIWA మీటింగ్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి కూడా ఇటు నీటి వాటా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటా ఎంత రావాలో దానికి సంబంధించిన ఆదేశాలను అయితే ఇప్పటికే ఇంజనీర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.